విద్యార్థులకు మొబైల్ ఫోన్లు వారి తల్లిదండ్రులు ఇచ్చి చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేనేమంటానంటే నేను మిమ్మల్ని ఎటకారం చేయట్లేదు, వేరే ఉద్దేశం కాదు. నాకు రోజుకి 10 నిమిషాలు మీ పిల్లల గురించి మాట్లాడండి, పిల్లలతో మాట్లాడండి. 10 నిమిషాలు 24 గంటల్లో ఈ పిల్లలతో 10 నిమిషాలు మాట్లాడలేరా? ఉదయం స్కూల్కి వెళ్తున్నారు, బాబోయ్ దగ్గర పంపించి స్కూల్కి రావాల్సింది కాదు, వెళ్తారు. స్కూల్లో ఏం చెప్పారు, ఏంటుంది, ఆ కుర్రాడు బుర్రకెక్కుతుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించకపోతే ఎవరు బాధ్యత? సాయంత్రం చదువుకున్న టైం, పిల్లలు బాగా చదువుకున్న టైంలో మీరు ఫీల్ అవ్వకూడదు చెప్తాను. మీరేం టీవీ సీరియల్ చూస్తుంటారు, అవునా కదా? మీరు టీవీ సీరియల్ చూస్తారు, అమ్మ ఆ సీరియల్ అయిపోయింది, 6 నెలల పొడి తీసాడు, మొగుడు తీసాడు లేదా, ఎల్లం పారిపోయిందే లేదా, సీరియల్ చూడటం. పిల్లలు ఏమో పక్కన కూర్చుంటారు. మీ బెడ్రూమ్ లో టీవీ పెట్టుకోండి, హాల్లో పెట్టద్దు. బెడ్రూమ్ లో పిల్లల ముందు మాత్రం చదువుకున్న టైంలో టీవీ పెట్టద్దు. మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది. పుస్తకం చేతిలో ఉంటుంది, మైండ్ మాత్రం టీవీ మీద ఉంటుంది. దయచేసి నేను చెప్తున్నాను కదా, దయచేసి మా పిల్లలు ఏ మిలిటరీ మ్యాను అదేదో పెద్ద ఉద్యోగం వస్తే మీకు గర్వం కదా. చిన్నప్పుడు ట్రైనింగ్ ఇవ్వకపోతే పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అయిపోతాడా, డాక్టర్ అయిపోతాడా, లేదా టీచర్ అయిపోతారా? అంటే దయచేసి మీరేమనుకోవద్దు. టీవీ పిల్లలు చదువుకున్న టైంలో టీవీ చూసుకుంటే పిల్లలు చదువుకునేదా చూడద్దు. రెండు అలవాటు మీకు. మీరు చూసే ప్రతి ఊళ్ళు చూస్తారు కదా, నాకు మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే చూస్తుంటాను నేను. పూర్వం మీ చిన్నతనంలో కానీ మా చిన్నతనంలో కానీ చిన్నప్పుడు మా మీ అమ్మకాయలు మా అమ్మగారు ఏం చేశారమ్మా, భోజనం చేయకపోతే చందమామ రావే, జాబిల్లి రావే అని చందమామ చూపించి భోజనం పెట్టారు, అవునా కదా? ఇప్పుడు మీరేం చేస్తున్నారమ్మా, పిల్లలు భోజనం సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఆ పిల్లలకి సెల్ ఫోన్ చేస్తున్నారు, ఆడికి సెల్ ఫోన్ చూస్తూ ఉంటే మీరు అన్నం పెట్టేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ ఎందుకు చిన్నప్పుడు సెల్ ఫోన్ ఏంటో పిల్లలకి, ఆ సెల్ ఫోన్ లో బూత్ బొమ్మలు వస్తున్నాయి. ఆ పిల్లలు ఆ వయసులో పిల్లలు ఆ సెల్ ఫోన్ చూస్తే వాళ్ళ మైండ్ ఎలా డైవర్ట్ అవుతామా? వస్తుంది సెల్ ఫోన్లు చూడలేకపోతున్నాం. ఆ బొమ్మలో పెద్దవాళ్ళు చూడలేకపోతున్నాం. ఈ పిల్లలు చూస్తే ఏమైపోతాయి, పిల్లలు ఏమైపోతుంది, మైండ్ ఎలా డైవర్ట్ అయిపోతాయి. అంటే దయించి పెద్దవాళ్ళు అవుతారు, ఇంటర్మీడియట్ లో డిగ్రీ అయితే సెల్ ఫోన్ చూస్తారు, కొనుక్కుంటారు, చూసుకుంటారు, వేరు. భోజనం చేయకపోతే సెల్ ఫోన్ ఇచ్చారు. ఆ చిన్న కుర్రాడు వేసి సెల్ ఫోన్ చూసుకుంటూ భోజనం చేస్తాడు. ఇంకోటి చెప్తున్నానమ్మా, నవ్వకండి, పెట్టకండి. మనం హైదరాబాద్ లో మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి చెప్పుకున్నాం, డిగ్రీ. ఆడు హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నాడు, నేను హైదరాబాద్ వెళ్ళాను. అరే మా ఇంటికి భోజనం రా అన్నాడు. పెళ్లి అయిపోయింది, ఆడికి పెళ్లి అయిపోయింది. భోజనం రమ్మంటే భోజనానికి వెళ్ళాను. నేను వెళ్తేప్పటికి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. లేట్కి వెళ్ళాను, నేను పని ఉంది. 1 గంట అయింది, 11:02 అయింది, భోజనం పెట్టలేదు. నాకు ఆకలి వేస్తుంది. ఒరే భోజనం పెట్టకపోతే 2 అయిపోతుందంటే వంట అవుతుంది అన్నాడు. ఇదే నన్ను భోజనం గురించి ఇప్పుడు వంట పెట్టారంటే నవ్వుతున్నాడు. నేను లోపలికి వెళ్ళాను వంటగదిలోకి. చిల్లమ్మ భోజనం పెట్టమ్మా అని ఆవిడని అడిగాను. ఆవిడ వంట చేస్తున్నాను. రోజు సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని కారం ఎంత అయ్యాలా, నూనె ఎంత అయ్యాలా, ఉప్పు ఎంత అయ్యాలి, సెల్ ఫోన్ చూసి వంట చేస్తున్నామా? రోజుల సెల్ ఫోన్ చూసి వంట చేసే రోజులు వస్తే ఏంటి కర్మ? ఏంటమ్మా సెల్ ఫోన్ చూస్తున్నామంటే, మీరు వచ్చారు కదా అన్నయ్యారు, జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా
ఇప్పుడు మీ పూర్వం మీరు ఏం చేసేవారు కాలం